చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ఇంకా అతి దారుణమైన విషయం ఏంటంటే ఇక నా మీద దాడి చేయని ఏమేం చేయని ఇక నేను వాస్తవాలు మాట్లాడదలుచుకున్నా కాబట్టి మాట్లాడతా. ఈ భారతదేశంలో ఒక తెలంగాణ వరకు తీసుకుందాం, ఇక భారతదేశం వచ్చి మనకేందో కానీ తెలంగాణ వరకు తీసుకుంటే ఒక అడ్వకేట్ కోర్సు చదివిన తర్వాత, నా దృష్టిలో అడ్వకేట్ కోర్స్ అనేది ప్రొఫెషనల్ కోర్సు చదివిన తర్వాత జూనియర్ కింద పనిచేయడానికి యావరేజ్ సాలరీ 10,000 రూపీస్. యావరేజ్ సాలరీ 10,000 రూపీస్కి పని చేస్తారు వీళ్ళు ఒక డే అంతా. నేనైతే ఎప్పుడు 10,000 వేయలేదండి మా ఆఫీస్లో. నేను మినిమం 15 నుంచి పైకి వాళ్ళ 20, 25, 30, 40, 1 lakh వరకు నేను ఇస్తా. కానీ నా ఒక్క ఆఫీస్ వదిలిపెట్టేసాయి. యావరేజ్ సాలరీ మనం మొత్తం యావరేజ్ తీసుకుంటే 10,000 రూపీస్ ఇస్తారు ఒక అడ్వకేట్కి. ఒక ప్రొఫెషనల్ కోర్స్ అని ఒక అడ్వకేట్కి 10,000 రూపీస్ ఇస్తారు. ఒక ప్రొఫెషనల్ కోర్సు చదివిన ఒక అడ్వకేట్ 10,000 రూపీస్కి ఒక డే అంతా పొద్దుగాల వాళ్ళు 9 o'clock ఇంట్లో బయలుదేరి మళ్ళీ నైట్ 9 o'clock పోతాడు. 12 గంటలు పని చేసి 10,000 తీసుకెళ్తాడు. ఎందుకు ఈ వ్యవస్థ ఉంది అంటే ఏంటంటే, నువ్వు చదివిందేమో ప్రొఫెషనల్ కోర్సు, నువ్వు అడ్వకేట్కి ఉండాల్సిన డ్యూటీస్ లేకుండా నువ్వు వేరే పని చేస్తున్నావు. నువ్వు అప్పుడు నీకు అంతే ఇస్తారు. నువ్వు అడ్వకేట్ ప్రొఫెషనల్ కోర్స్ చదివి ఒక చట్టం గురించి మాట్లాడు, ఒక ప్రొవిజన్ గురించి మాట్లాడు, ఒక క్రాస్ ఎగ్జామినేషన్ చేయటం ఎట్ట మాట్లాడు, ఒక డ్రాఫ్టింగ్ చేయటం ఎట్ట మాట్లాడు. డ్రాఫ్టింగ్ ఏదో నేర్చుకుంటాం మనం, ఆఫీసులో నేర్చుకుంటాం. జడ్జిమెంట్లు ఏదో చదువుతాం మనం, ప్రశాంతంగా కూర్చొని ఆఫీసులో చదువుతాం. ప్రొఫెషనల్ కోర్స్ అయిన మా జూనియర్ అడ్వకేట్లు పొద్దుల 10 o'clock కోర్టులో పోయి సాయంత్రం 5 వరకు వాళ్ళతో ముచ్చట వీనితో ముచ్చట మొత్తం గాసిప్స్ అవి ఇవన్నీ పెట్టుకొని సగం పని చేసి సగం పని చేయక వచ్చి అలసిపోతారు. చాలా మందికి దేశంలో అడ్వకేట్ అంటే కోర్టుకి వెళ్ళి పని చేసినోడే అడ్వకేట్ అనే ఫీలింగ్లో ఉన్నారు. ఒరిజినల్గా అడ్వకేట్ డ్యూటీ 80% ఆఫీస్లో ఉంటుంది, 20% కోర్టులో ఉంటుంది. కోర్టులో పనంతా అడ్వకేట్ క్లర్క్ చేయాలా. అడ్వకేట్ ఏమో ప్రొఫెషనల్గా చదువుకోవటము, సాక్ష్యాలు ఎట్లున్నాయి, అవి ఎట్లున్నాయి, జడ్జిమెంట్లు ఏం చెప్తున్నాయి, కొత్త జడ్జిమెంట్ ఏమొచ్చింది, అప్గ్రేడేషన్ ఏముంది, దాని ప్రొసీడింగ్స్ ఏమున్నాయి, ఈ కేసులో ఓడిపోతే ఏ కేసుకి వెళ్ళాలా, దానికి ఒకవేళ ఇది ఇట్లా జడ్జిమెంట్ వస్తే ఇదంతా నేర్చుకోవాల్సింది ఆఫీసు. సో ఇప్పుడు మీరు సరికొత్తగా ఈ సమాజానికి అడ్వకేట్ ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళు చేసే డ్యూటీలు ఏంటి చెప్పాల్సిన అవసరం ఉంది. అడ్వకేట్ వ్యవస్థ గురించి కానీ న్యాయ వ్యవస్థ గురించి కానీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే తెలంగాణ, భారతదేశం అంటే పోనీ, తెలంగాణలో ఏ క్లయింట్ కూడా ఏ అడ్వకేట్తో కూడా సాటిస్ఫై లేడు, ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే నేను ధైర్యంగా ఒప్పుకునే శక్తి నాకు ఉన్నది. నన్ను తిట్టని ఇక ఏమని అనుకునే కానీ ధైర్యంగా ఒప్పుకుంటాను. నాతో సహా ఈ అడ్వకేట్ల మీద ఏ క్లయింట్ కూడా నమ్మకం లేదు. మరి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగించిన బాధ్యత ఎవరికి ఉన్నది? అడ్వకేట్లకి, ప్రతి అడ్వకేట్కి ఉంది. నేనేం చెప్తా, అడ్వకేట్ అంటే నా దృష్టిలో అడ్వకేట్ అంటే నీ దగ్గరికి కష్టంతో వచ్చిన ప్రతి వ్యక్తిని కాపాడుకోవడమే అడ్వకేట్ డ్యూటీ అని చెప్తా. హుక్ ఆర్ క్రుక్. నువ్వు కింద పడతావా, మీద పడతావా, ఏం చేస్తావా, XYZ ఏం చేస్తావా సంబంధం లేదు, కానీ నీ దగ్గరకు వచ్చిన క్లయింట్ని నువ్వు కాపాడుకోవాలని అడ్వకేట్. కానీ వాడు సమస్యతో ఒక అడ్వకేట్ దగ్గరకు వస్తే అడ్వకేట్ ఒక సమస్య కూర్చుంటాం వాళ్ళకు. మనం డాక్టర్లు అనుకుంటాం, డాక్టర్లతో పాటుగా అడ్వకేట్లు కూడా పీల్చి పిప్పి చేస్తారు అనేది. అట్లా పీల్చి పిప్పి చేయటం కాదు, వ్యవస్థని చెప్పగలిగే దమ్ము, ధైర్యము, దాన్ని సరిచేయగలిగేది ఎవరికి లేదు. ఇప్పుడు క్లయింట్స్కి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ క్లయింట్స్కి ఉన్నాయి, అడ్వకేట్కి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ అడ్వకేట్కి ఉన్నాయి. ఈ రెండింటి మీద మాట్లాడటానికి ఎవరు లేరు. అదే నేను చెప్తున్నాను, రెండింటి మీద మాట్లాడటానికి ఎవరు లేరు. ఇప్పుడు ఏమైనా నువ్వు కామన్గా బ్రదర్ చెప్తున్నా కదా, నేషనల్ పూజారి రాడు కోర్టుకి. నేషనల్ పూజారి కోర్టు ఎందుకు వస్తాడు? మొత్తం కేసులో 2 సార్లు ఉంటుంది అపియరెన్స్. మొత్తం కేసులో 2 సార్లు ఉంటుంది అపియరెన్స్. అయితే క్రాస్ ఎగ్జామినేషన్, మెయిన్ ఆర్గ్యుమెంట్స్ అంతే. మిగతా పని అంతా కోర్టులో చేయాలి. నేను మిగతా పని అంతా ఆఫీసులో చేయాలి. నేను ఇది నేర్చుకోవాలి కదా. ఇప్పుడు నేను కోర్టులో తిరుగుతున్నా, నేను పొద్దు నుంచి రాత్రి దాకా కోర్టులో తిరుగుతున్నా అంటే ఏంటంటే దాని అర్థం నేను ఫైలింగ్, నెంబరింగ్, నోటీసులు పంపడం, అది క్లర్కల్ వర్క్ చేస్తున్నట్టు. నేను ప్రొఫెషనల్ కోర్స్ చదివినా, నేను క్లర్కల్ వర్క్ చేస్తాను రాలా, అడ్వకేట్ క్లర్క్స్ ఉంటుంది చేయాలా. నేను మా ప్రతి జూనియర్కి చెప్తాను, నేను
బాబు మీరు ప్రొఫెషనల్ కోర్స్ చదివి అడ్వకేట్కి పనిచేస్తారు, అది కాదు మీరు చేయాల్సింది, చదువుకోండి అంటే లేదు, వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ ఫైలింగ్ మీద వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు ప్రొఫెషనల్గా చదువుకొని ఒక చట్టాన్ని చదువుకొని ప్రయోగాలు చేసే దమ్ము ఎవరికి లేదు. క్లయింట్లు కూడా అంతే ఉన్నారు మాకు. క్లయింట్లు కూడా ఎట్లా చేస్తారు, క్లయింట్లు కూడా మీకు కొత్త విషయం ఏముంటుంది అంటే ఏంటంటే డైరెక్ట్ ఒక ₹1,00,000 ఫీజు అంటే ఏడు క్లయింట్ వానికి కట్టాలి వీనికి కట్టాలి అంటే ఇస్తాడు, అడ్వకేట్ మాత్రం ఫీజు ఇయ్యాడు. అడ్వకేట్లే విపరీతంగా సంపాదిస్తారు, గంటకి ఇంత ఉంటుంది వాళ్ళకి, హియరింగ్కి ఎంతమందికి ఉంది అది? ఇప్పుడు అడ్వకేట్లు విపరీతంగా సంపాదిస్తారు, ఎంతమందికి ఉంది అది? నాకు తెలిసి అడ్వకేట్లలో టాప్ మోస్ట్ పొజిషన్లో మొత్తం ఉన్న అడ్వకేట్లలో ఒక 2 to 3% ఉంటారు. ఒక 2 to 3% టాప్ మోస్ట్. మీరు చెప్పిన గంటకింత, నిమిషానికింత, లేకపోతే అపిరెన్స్కింత తీసుకొని 2 to 3% ఉంటారు. కొద్దిగా బాగా సంపాదించుకునే వాళ్ళు ఒక 5% ఉంటారు. వాళ్ళ స్కిల్డ్తోని వాడితోనే ఒక 5% ఉంటారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సిటీ ఏముంది? హైదరాబాద్ పక్కన పెడితే మిగతా సిటీలు ఏమున్నాయి? అక్కడ అడ్వకేట్ డెవలప్ కావడం అంటే ఏంది? ఇప్పుడు ఎక్కడో ఒక ములుగులో ఒక కోర్టు ఉంది, అక్కడ అడ్వకేట్ డెవలప్ కావడం అంటే ఏంది? ఒక స్థాయి కన్నా ఎదగాల, ఏదైనా కావాలి కదా. వాళ్ళు జీవితాంతం అక్కడనే పనిచేస్తారు కదా, అదే కోర్టులో పనిచేస్తారు కదా. ఎంతమంది ఒక సుప్రీంకోర్టుకు వచ్చి వాదిస్తారు, ఎంతమంది ఒక హైకోర్టుకు వచ్చి వాదిస్తారు, ఎంతమంది వాదిస్తారు? వాట్ ఈస్ ద డెవలప్మెంట్? హైదరాబాద్లో కూడా అదే చెప్పినా కదా నీకు, మొత్తం ఒక 30,000 మంది అడ్వకేట్స్ ఉన్నారు అనుకుందాం సపోజ్ భారతదేశంలో, అది మన తెలంగాణలో ఒక 30 నుంచి 40,000 మంది మధ్యలో ఉన్నారు. ఓకే, ఆ 30,000 నుంచి 40,000 మంది మధ్యలో ఆర్థికంగా సెటిల్ అయ్యి కేసులు ఉండి టాప్ మోస్ట్ ఉండి మొత్తం కలిపి 10% కూడా ఉండదు. ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ 10% కూడా ఉండదు. మొత్తం 30,000 కేసుల 30,000 మంది నుంచి 40,000 మంది అడ్వకేట్స్ వేసుకున్నా, నువ్వు 40,000 మంది అడ్వకేట్స్ వేసుకున్నా దాంట్లో 10% అంటే 4,000 మంది. 4,000 మంది మీరు అన్నట్టు మీరు అన్ని లెక్క కట్టేసి ఆర్థికంగా బాగుపడ్డ వాళ్ళంతా కలిపి ఒక 4,000 మంది ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడ్వకేట్లు. ఆ సిటీలో ఫేమస్ ఉండి అటుండి ఇటుండి. మరి 4,000 మంది 40,000లో 10%లో 4,000 మంది ఇస్తే మరి 36,000 మంది ఏం చేస్తున్నారు? మరి 36,000 మందికి సమాన అవకాశాలే కదా. స్కిల్డ్ లేరు, అడ్వకేట్ ప్రొఫెషన్ మీద అవగాహన లేదు, స్కిల్డ్ లేరు, కాలేజీలు సక్కా లేవు. ఓకే, నేర్చుకోరు, చట్టాన్ని నేర్చుకోరు, అప్డేట్ గారు. ఏముంటుంది ఆ ఊరు? ఇప్పుడు మీరు ఒక చిన్న ఊరు తీసుకుందాం, మనం కరీంనగర్ అనే ఊరు తీసుకుందాం. కరీంనగర్ అడ్వకేట్ ఏం చేస్తాడు? వచ్చిన కేసు తీసుకుంటాడు, పొద్దున కోర్టు పోతాడు, దండం పెడతాడు, ఆర్గ్యుమెంట్ చేస్తాడు, అంతే వచ్చేస్తాడు. నువ్వు మరి ఎప్పుడు కరీంనగర్లో ఉంటావు అని అంటే నేను, నువ్వు ఎదగటం అంటే నువ్వు ఒక స్థాయికి ఎదగాలి కదా. అంటే నేను ఎదగటం అంటే ఒక స్థాయికి ఎదగాలి కదా. కరీంనగర్ నుంచి హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలి, ఢిల్లీ నుంచి ఇంకా ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళాలి, అది కదా ఎదగటం. అడ్వకేట్ కోర్సు చేసే జనాలలో 50% ఎందుకు చేస్తున్నాం వాళ్ళకి తెలియదు. ఏదో ఉంది కోర్సు చేస్తున్నాం అంటారు అంతే.